నా అందదాన్ని చూసారా టీ తోటలు ఎన్నో పచ్చదనం. ఇవి స్పీడ్ తగ్గించినాను. అలా చెక్కిన ముక్కలు అలా కొంచెం ముందు పో చెక్కిన ముక్కలు అలాగా ఇలా ఉంచండి. రోడ్డు ఇది చూడండి ఎలా ఉంది. అలా ఇలా చూడండి ఎంత అందంగా అలా ముక్కలు పరుగు పరిచినట్టుగా ఏనుగులకు అన్నం ముద్ద పెడతారు చూసారా కట్ చేసి. మాకు ఏనుగులు చాలా ఇష్టం. నాకు కేరికి రేపు ఏనుగులు కనపడాలి. పోనా పో ఈ సైడ్ అలా 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 పోతా ఉంది. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. మన జీవితం ఇలా పచ్చగా ఉండుగాక. నేనైతే పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నాను అన్నాడు దావీదు. మనం కూడా ఇలాగనే దేవుని కొరకు పచ్చగా పుష్టిగా ఫలములిచ్చి కిందికి వేరు తిని మీదికి ఎదిగి ఫలించదు కాక. చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అక్కడ ఆపపోతున్నామా, అక్కడ వీడియో తీయకపోతే చిన్న వీడియో అక్కడ కారణం. స్తోత్రం హల్లెలూయా. ఎక్కడ చూడండి ఎంత అందమా. ఏ శ్రద్ధ ఏ డాజమే హిమాచల్ ప్రదేశ్ పనికి రాదేమో. వాల్పారులు ఎంత అందమా. స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో మేము ఎందుకు ఆగామని అంటే దావీదు మహారాజు చెప్పినట్లుగా పచ్చిగల చోట్ల నేను పరుండ చేస్తానని చెప్పినట్లుగా ఎటు చూసినా కూడా పచ్చదనమే. చూడండి ఇది ఈ రోడ్డు మేము వెళ్తున్న మార్గము. ఇదో ఇక్కడ చూడండి మేము తీసుకొచ్చిన కార్ ఇది రెంట్గా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడు కట్ చేసి ముక్కలు మైసూర్పా ముక్కలు గ్రీన్. ఇది టీ తోటలా లేకపోతే పచ్చటి మైసూర్పా ముక్కలుగా ఉన్నాయి. దేవా ఎంత గొప్పవాడు. సృష్టి లేదు అందంగా చేశావు. అందుకే పనికిమాల నన్ను 13 సార్లు ఇల్లు విడిచి పారిపోయి 7 సార్లు జైలుకి వెళ్ళి అడుగుతూ నీ బతుకుని ఇలా చేశాడు దేవుడు. చెప్పలు హల్లెలూయా, హల్లెలూయా. ఓకే దేవుడు